అంగీకారమునకు యోగ్యమునైనదని. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులనగా ఎవరు? అది ఒక కులము, ఒక మతము, ఒక దేశము, ఒక ప్రాంతము కాదు. అందరూ పాపులని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చదివిస్తా ఉంది. పరలోక వార్తను ప్రభుని దాసుల ద్వారా వినిపించారు. చెప్పిన వాక్యం దీవించండి. ప్రతి పత్రిక పుస్తకాల వాక్యం దీవించమని, అనేకులు రాబో నరక ఉగ్రత నుండి తప్పించి ఓకే. కీర్తన 118, 19, 20. నేను వచ్చినట్లు నీతి గుమ్మంలో తీయుడి, నేను వారిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చదవండి అందరూ. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశింతురు. తర్వాత 24వ కీర్తన 8 నుండి అందరం కలిసి చదువుదాం. 7 నుంచి. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజుడు, బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనడి, పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజుడు, సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దీని పాట 12వ వచనం, పాట సంఖ్య 12 పాడుకుంటూ వెళ్దాం. ప్రేమైన మాపులో తండ్రి, మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసుడు దేవా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమైన సెలవిచ్చిన దేవా, నీ ఉన్నతమైన శక్తిగల, మహిమగల, బలమైన, సర్వోన్నతమైన, అసమానమైనటువంటి శక్తిగల నామమును నేను స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. ప్రభువా, ఈ సమయంలో మహిమగల రాజుగా, బలశౌర్యం గల దేవుడు, యుద్ధశూరుడు, ప్రభా, మహిమగల దేవుడుగా నీ నామను ప్రభా నీ సన్నిధిలో గణపరిచి ఆరాధిస్తున్నాం. అన్ని జనుల మధ్యలో మీరు ఏర్పరచుకున్నటువంటి దీపస్తంభమును బట్టి, మరి చిత్తరేనపల్లె మరి సంఘమును ఆధారం చూసి నీ దాసుడు డానియల్, మరి ఈ యొక్క కొండంపల్లి బ్రాంచ్ని బట్టి కూడా నీకు వందనాలు. నీ అనాది కాల సంకల్పం ప్రకారం జగత్పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత నీ కృపా మహిమకు కీర్తి కలుగుటకై ఏర్పరచుకుంటున్నాము తండ్రి. భూమియు దాని సంపూర్ణత లోకము, దాని నివాసులే యెహోవావే. భూమియు దాని సంపూర్ణత లోకము, దాని నివాసులే యెహోవావే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. భూమియు దాని సంపూర్ణత లోకము, దాని నివాసులే యెహోవావే. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. స్తుతి
నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపే. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి. आयो येसु जगे मा, हुयो मरी हर पेटे मा, लायो आनंदे न जगे मा. ए भाई लोको ले लो से येसु न दल्ले మా. ఆ దయామయుడు మన మధ్య శరీరధారిగా ఏం తెచ్చాడట? ఆనందం. లూకాస్వార్ ఇదిగో మహా సంతోషకరమైన వార్త. ఏం వార్త అండి? ప్రతి మనిషికి విడుదల చేసే రక్షకుడు పుట్టాడు. ఇంకా ఈ రక్షణ అనుభవం లేకపోతే బేతనియా మన కోసమే రక్షించుటకు ఈ దీపం ఇక్కడ వెలిగింది. ఇక్కడ వచ్చే వారిలో ఏమాత్రం చీకటి ఉండదు, ఏమాత్రం చీకటి ఉండదు. ప్రియ సహోదర సహోదరి, ఆయనను ఆరాధించే ముందు మనకు జ్ఞాపకం చేసుకుందాం. చెల్లించుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పాదములకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామమునకు హృదయపూర్వకంగా కృతజ్ఞాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి నిన్ను స్తుతించుకుంటున్నాం. పరమ తండ్రి, దయగలిగిన యేసు ప్రభు, బెత్లెహేముకు అనుబంధంగా ఈ బేతిని యొక్క స్వాస్థ్యము అందరం మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతించుకుంటున్నాం. అనేక దినములుగా నీ సన్నిధిలో ప్రార్థించిన మేరకు ప్రభు, ఈ దినములో నీ యొక్క దాసుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా ఈ నూతన మందిరం ప్రతిష్ఠ చేయబట్టడానికి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన తరుణం. దేవానాథని దీపస్తంభంలో తండ్రి పాపి నేను దేవానాథని నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అవును ప్రభావ, నా కొరకు తండ్రి ప్రభావ లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, పరజనునిగా ఉన్నటువంటి నన్ను నీ కుమారునిగా నీ సారూప్యంలోనికి మార్చుకొని దేవానా తండ్రి ప్రభావ అనేకులు తండ్రి ప్రభావ నీ సన్నిధిలో నా తండ్రి నిన్ను ఆరాధించినట్లు ప్రభావ ఈ సమయంలో తండ్రి పరిశుద్ధులను సమకూర్చి దేవానా తండ్రి మీరు చేసిన మేలులు తలపోసుకుంటూ నేనేం చెల్లించలేక నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే సమర్పించి దానికి నిరీక్షణ లేని దానిగా ఉన్నటువంటి నన్ను దూరస్తురాలుగా ఉన్నటువంటి నన్ను కనికరించి మీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకొని దేవా నీ సొత్తు కానీ స్వకీయ సాంపాద్యం కానీ సొత్తు అయిన ప్రజల్లో నన్ను చేర్చినందుకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యమే సత్యము, సత్యం నందు ప్రతిష్ఠ చేసినందుకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి బేతనీయ ప్రార్థన మందిరమును మీరు నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు తండ్రి. దైవ సేవకులు, విశ్వాసులు ఎంతో కష్టపడి ప్రయాసపడి చక్కగా నిర్మించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమున మరి మీ మందిరంను మీరు ప్రతిష్ఠించి ఆశీర్వదించి కొరకై బలిగాను అర్పణంగా అర్పించుకున్నాడు. అందుకే మరి అనేక గ్రంథాల్లో కూడా వ్రాయబడింది, ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం. ప్రజాపతి ఏం కావాలి? ఆ యజ్ఞం కావాలి. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం. కనుక ప్రజలందరి కొరకై ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ ప్రజాపతి అనగా సర్వలోకానికి భర్తగా ఉంటున్నాడు, యజమానుడిగా ఉంటున్నాడు. ఆ ప్రజాపతి సృష్టించిన సృష్టికర్త మానవులందరి కొరకు ఆ యజ్ఞము కావాలి అని వేదాలు తెలియజేస్తున్నాయి, అని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ప్రజాపతిగా ఈ లోకమునకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతిగా వచ్చాడు. ప్రజాపతి ఆయన ప్రజాపతిగా అధిపతిగా వచ్చాడు. మన కొరకై ప్రాణమును తాను బలిగా అర్పించుకున్నాడు. కనుక మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీనాం పుణ్యదానం బలియాగం. మానవుని యొక్క సర్వపాపములు చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియలు, మన యొక్క నడవడి ద్వారా వచ్చినట్టుకై దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెంతును లేక ఆయన పాత్రలంతరాను వాడు ప్రభు యొక్క శరీరం గురించి, ఆయన రక్తం గురించి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ఏదైతే సిద్ధంగా ఉన్నారో తీసుకున్నాను. దయచేసి మరి మీ కుడి చేతిని పైకి చూపించండి.
రండి దైవసేవకులు రండి, త్వరగా రండి, పొడి చేసి రండి. ఈ పక్కన అడ్డ నిలబడతాను, ఇట్లా అడ్డం ఎందుకు ఐడియా ఉన్నారు, త్వరగా పొడి చేయండి. ఇచ్చేసి ఇది కూడా చేసి బట్టి మీకు స్తోత్రాలు. మరి ఆలగడ్డ నుంచి ఆయా ప్రాంతాల నుండి దైవదాసులను మా మధ్యలోకి తీసుకొచ్చారు తండ్రి. మరి మీ దాసులను ప్రత్యేకంగా మీరు మరుగు చేసుకొని ఆరాధనలోను దేవ మరి బలవర్తమానములోను మీరు ఇస్తూ వచ్చినటువంటి అమూల్యమైన మాటలను బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క మందిరం ఎంత గొప్పది, ఆ మందిరం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయో దేవ, అనేకమైన సంగతులను మీరు తెలియపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. లోకములో దేవ మరి దేశ దిమ్మరి వలె ఒంటరిగా తిరుగులాడుతున్న నన్ను మమ్మలను మీరు జ్ఞాపకపడేంత వరకు కూడా సెల్ ఫోన్ లైట్లు వేసుకొని మరి ఆ పనిలో వారు ప్రయాసపడతా వచ్చారు. ప్రత్యేకంగా ఆలమూరులో కూడా మరి పెద్ద ఎక్కువ మంది యవనస్తులు పిల్లలు ఉండడం ద్వారా వారు కూడా అక్కడ నుంచి సహకరించడం జరుగుతూ వచ్చింది. దేవుని మహాకృప ఏంటంటే మరి దేవుడు మాకు అప్పగించినటువంటి కొద్దిపాటి చిన్న పరిచర్యలో తాపి పని చేసేటువంటి వారిని దేవుడిచ్చాడు. మరి టైల్స్ వర్క్ చేసే వాళ్ళని దేవుడిచ్చారు. తర్వాత వుడ్ వర్క్ చేసే వాళ్ళని దేవుడిస్తూ వచ్చినారు, చెక్క పని. ఆ తర్వాత ఏదన్నా ఫ్లోరింగ్ బండలు, నిలువు బండలు చేసేవారిని దేవుడిస్తూ వచ్చారు. అంటే ఎప్పుడంటే అప్పుడు చెప్పగానే వారు ఎన్ని పనులున్నా కూడా మానుకొని రావడం. ప్రత్యేకంగా మరి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పిల్లలు తాపి పని చేస్తూ వారు ఏ రోజు కూడా చిత్తరేనపల్లి, బెత్లెహేము, ఆలమూరు, బేర్షెబా, మరి కొండంపల్లి, బేతనియాలో మరి ఒక విత్తనం విత్తుతున్నారంటే అది మంచి విత్తనము, నాసిరకం విత్తనమో తెలియని పరిస్థితులు. విత్తనం వేస్తే మొలకొచ్చిందాక ప్రాణం గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితులు. కొన్నిసార్లు విత్తనం వేసిన తర్వాత వివేచమైన వర్షం వచ్చి ఆ పంట కనబడకుండా పోయే పరిస్థితులు. కొన్నిసార్లు ఎండా, వాన, పురుగు, తెగులు అన్నిటికీ తాలుకొని పంటను తీసుకొచ్చిన తర్వాత పంట కట్ చేసే టైంలో విపరీతమైన వర్షం వచ్చి నష్టంగా చేసే పరిస్థితులు. కొన్నిసార్లు వర్షం అవసరమైన సందర్భాల్లో వర్షాలు పడక ఎండలు కాసి ఆ సమయంలో రాత్రి పగళ్ళు పోయి అక్కడ నీళ్లు పెట్టుకునే పనుల్లో కష్టపడేది ఒక పరిస్థితి. కొన్నిసార్లు పంట చేతికి వచ్చింది కదా అనుకునేసప్పటికీ దానికి గిట్టుబాటు ధర లేకపోవడం చాలా ప్రతికూలమైన పరిస్థితులు. కనుక వ్యవసాయం అనేది చాలా, నేను వాళ్ళ మధ్యలో ఉండి గమనించేది ఏంటంటే చాలా భయానకమైన కష్టకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండినప్పటికీ కూడా ఒకవైపు నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి దేవుని పని, దేవుని సన్నిధి విషయంలో వారు ఏమాత్రం కూడా సంకుచితం చెందకుండా దేవుని పని జరగాలి అని చెప్పేసి అనేక మంది భక్తులు, బిడ్డలు మరి వారి కష్టార్జితంలోంచి గుప్పెళ్ళు విప్పుతూ వచ్చిన దాన్ని బట్టి మరి పనులు జరుగుతూ వచ్చినాయి. అదే రీతిగా మరి అనేక సంవత్సరాల భారభరితమైన ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి కొద్దిమంది బిడ్డలు కూడా దేవుడు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం, వారు కూడా మరి వారి బాధ్యతను గుర్తు చేసుకొని దేవుని సందే విషయంలో వారికి ముందుకు వస్తున్న కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు ఈ పనులన్నీ కూడా జరిగిస్తూ వచ్చినారు. మరి ఈ మందిరంకు మరి ఎవరైతే సమర్పించుకున్నారో వారందరిని కూడా వారి హస్తాలను కూడా మీరు బలపరిచి అన్ని విధాలుగా మీరు సాయం చేయము. మీరు అక్కడ వరకు పర్యంతరము నిందారాయితులుగా నీ జీవించడం కూడా సాయం చేయండి. మీరు ఇచ్చిన ప్రభావం మరి తిరిగి అనేకులు సమర్పించుకున్నారు భోజనం కొరకు, మరి ప్రయాసపడి వడ్డించిన వారిని బట్టి వయసులో ఇక్కడ కావలిగా ఉండి అన్ని చూసుకునే కృపేశ్వరునికి స్తోత్రం. ఈ దాసుడు మరి దైవసేవకుడు బ్రదర్ డానియల్ని బట్టి, సిస్టర్ బ్యూలాని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి చిత్తరేనపల్లి, బెత్లెహేము నుండి అలా ఉన్న ఆలమూరు మరియు కొండంపల్లె ఈ యొక్క బేతనియా కార్యములను జరిగిస్తున్నారు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు ప్రభా. మరి గొప్ప కార్యం చేసిన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకారం జరిగించిన దేవానికి వందనాలు. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలిగిన శక్తిగల దేవుడు ప్రారంభం నుండి ముగించే వరకు కూడా తోడుగున్నారు. విరోధమైనటువంటి అగ్ని బాణాలు లాంటి శత్రు యొక్క బాణాలు అన్నిటి నుండి తప్పించి వారి అగ్ని బాణాలు చల్లార్చినందుకే స్తోత్రాలు. గొప్ప విజయం ఇచ్చిన దేవానికి స్తోత్రం. సాతాను నోళ్ళను మూయించిన, సింహంలోనూ నోళ్ళను మూయించినట్టుగా అగ్ని మంటలను చల్లార్చి నీ భక్తులను కాపాడినట్లుగా నీ ప్రజలను, నీ దాసులను కాపాడుతూ, అంతేకాదు మందిర నిర్మాణ విషయంలో పగలనక రాత్రి అనక ప్రయాసపడ్డారు. వారి యొక్క ప్రయాసము
మరి ఆ సమయాల్లో అలగడ్డ నుండి కూడా ఆ ప్రాంతాలు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా కృపించినందుకే స్తోత్రాలు. చేయబడిన పరిచర్లు అన్నిటిని బట్టి వందనాలు. ప్రార్థన చేసిన దైవ సేవకులు, పరిశుద్ధులు, దేవుని బిడ్డలు అందరూ దీవించండి. అలగడ్డ బ్రాంచ్ సంఘాలలో సేవకులు నడిపించావు ప్రభు. బిడ్డలను తీసుకొచ్చినటువంటి కానుకలు వీళ్ళంటిని ఆస్వాదించండి. వారికి మిగిలిన వాటిని దీవించండి. వారి పాడి పంట పశువులను వారి యొక్క కష్ట ప్రయాసం దీవించండి. పిల్లలు, యవనస్తులు వారి భవిష్యత్తును ఆస్వాదించండి. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది. పరలోకపు గవిని చెందుటకు, సంగము అభివృద్ధిని చెందుటకు, సేవకులందరినీ సంగము అభివృద్ధిని చెందుటకు, సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, మన పక్షమున తానే పోరాడి సైతానుని చెందుటకు, సంగము అభివృద్ధి